ఏందన్నా సెప్టిక్ ట్యాంక్స్ అంటే మొత్తం ఇదంతా జరుగుతుంది. అనగానే స్పందించారు. ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే లైబ్రరీ సంస్థ చైర్మన్ గారు మరి రక్షిస్తున్నారు, మీకు కూడా ఇస్తారు మేడం అంటారు. అదేవిధంగా వినోదంగా కూడా మా హాస్టల్ ఉన్నాడు వచ్చి మా లైబ్రరీ అంతా రెనోవేట్ చేయలేదు. ఈ విధంగా మరి ఈ సారాలు ఇస్తున్నారు. మరి ఎమ్మెల్యే సార్ వస్తే ఇంటి స్థానంలో వారు చెప్తారు మీకు ఇప్పుడు. అంటే వాళ్ళకి మనం ఏం చేయగలగాలంటే ఒకటే, మనం ఈ హాస్టల్లో చదివి ఈ ప్రజాప్రభుత్వంలో మనం ఉద్యోగం కొట్టి సాధించి మీ కుటుంబానికి వెలుగు తీసుకొచ్చే సార్. నేను ఈరోజు చెప్తున్నా, ఉదయం నుంచి సారగానే పడే ఉన్నా. అసలు సంక్షేమ హాస్టల్లో కొంటే తిరుగుతున్నాడు. 10 హాస్టల్లో చరిత్రలో ఎవరు తిరగలేదు. ఇంత సమయం ఎంతసేపు మాట్లాడారు. నేను చాలా జిల్లాలో కూడా వెళ్ళి చూసిన ప్రజాప్రతినిధులు ఎక్కడ ఇంత సమయం ఇచ్చించలేదు సార్. మేము ఈరోజు ఈ సంక్షేమ శాఖలో పనిచేస్తూ ముఖ్యంగా ఈ సంక్షేమ శాఖలో చదువుకున్న విద్యార్థులు అదృష్టం ఉంటుంది సార్. మీరు శాసనసభ్యులు ఉంటారు. ఎందుకంటే మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ఆ పనులు జరిగినటువంటి సందర్భాలు తెలుస్తుంది. కానీ స్వయంగా మీరే మా దగ్గరకు వచ్చి ఈ ప్రజాప్రభుత్వం ద్వారా శాసనసభ్యులుగా మా దగ్గర సమస్యలు తెలుసుకుని మేము ఎప్పుడు మాట్లాడుతాం సార్. ఖచ్చితంగా మీ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుతుంది మీ నాయకత్వంలో. ఖచ్చితంగా ఇక్కడ చదవాలి. చాలామంది విద్యార్థులు సార్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళకుండా మహబూబ్నగర్కి వెళ్ళాలని వస్తున్నారు. ఇంకా మీరు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పైన అత్యధిక కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో విపరీతమైనటువంటి విద్యార్థులు ఈ జిల్లాకు కేంద్రానికి వచ్చి చదువుకోబోతున్నారు. మీ ప్రయత్నం వల్ల ఇంకొక 4 ఎస్సీ హాస్టల్ మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మా ఉద్యోగులందరి తరఫున కూడా మా విద్యార్థుల తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మీరు మా విద్యార్థులను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం.